ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పాకిస్తాన్తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగినా ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపైనే ఉంటాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం అసమానమైన శౌర్య ప్రతాపాలు చూపించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కొనియాడారు. తెలంగాణలో సరస్వతీ నదీ పుష్కరాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: పాకిస్తాన్తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగినా ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపైనే ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేశామని, నిర్దేశించుకున్న లక్ష్యాలను భారత్ సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో హోండురాస్ రాయబార కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా మూసివేయాలని కోరారు. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్కు అంతర్జాతీయంగా విస్తృత స్థాయిలో మద్దతు లభించిందని విదేశాంగ మంత్రి గుర్తు చేశారు. పాకిస్తాన్ భారత్ వ్యవహారాల్లో మూడవ పక్షం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జైశంకర్ స్పష్టం చేస్తూ, Minister, let me first acknowledge the statement of solidarity that we heard from your country on the cowardly terrorist attack in Pahalgam, and we particularly value your public commitment to opposition to terrorism in all its forms, and the fact that it is something which is completely unacceptable to any form of civilized world. We very much appreciate your support and solidarity as we battle terrorism today in our region. పొరుగు దేశంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా భారత సైన్యం అసమానమైన శౌర్య ప్రతాపాలు చూపించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కొనియాడారు. ఆ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా ఈరోజు తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మదన్ రాఠోర్, రాష్ట్ర మంత్రులు, ఆధ్యాత్మిక నాయకులు, ఎన్సీసీ విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత జవాన్లకు సంఘీభావం తెలియజేయాల్సిన తరుణం ఇదన్నారు. వారికి భారత జాతి అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత రాజ్నాథ్ సింగ్ మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత లేని పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండడం మంచిది కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన అతిపెద్ద పోరాటంగా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేస్తూ, पूरी दुनिया ने देखा है कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తున్న పుష్కర వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానమాచరించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతాయి. కాగా సరస్వతీ నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని మానా గ్రామం. ఇది భారత్ టిబెట్ సరిహద్దుల్లో ఉంది. అలాగే ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతీ నది పుష్కర పుణ్యస్నానాలు చేస్తారు. రాజస్థాన్లో కూడా ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక సమావేశంలో దేశీయ మత్స్యరంగంలో పురోగతిని సమీక్షించారు. అమలవుతున్న నూతన ప్రణాళికలను గురించి అధికారులు వివరించారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులలో 21 రోజుల పాటు నిర్వహించిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొని గాయపడిన భద్రతా సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అదితిపోరాలోని నాదర్త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 3 ఉగ్రవాదులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి గురించి ప్రత్యేకమైన సమాచారంతో భారత జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఈరోజు వెల్లడించింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం అవసరమా కాదా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. భారత సైన్యం ఈరోజు పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. సైన్యానికి సంబంధించిన అనేక విభాగాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. దేశంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీహార్లోని దర్భంగాలో ఈరోజు ఏర్పాటు చేసిన శిక్షా న్యాయ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కోరుతోందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం మంచి పరిణామమన్నారు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సిద్ధాంతాలు విశ్వజనీనమైనవని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో వైశాఖ బుద్ధ పూర్ణిమ దివాస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైశాఖ బుద్ధ పూర్ణిమ మతపరమైన పండుగ కాదని తెలిపారు. బుద్ధుని పవిత్ర స్థలాలను కాపాడటం మాత్రమే కాకుండా ఆయన ఉపదేశాలను కూడా ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు. భారతదేశం నుంచి బుద్ధుడిచ్చిన సందేశం ప్రపంచం నలుమూలలకు విస్తరించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ముగింపు వేడుకలు ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో జరిగాయి. ఈ గేమ్స్లో మహారాష్ట్ర 158 పతకాలతో మొదటి స్థానంలో నిలవగా 117 పతకాలతో హర్యానా 2వ స్థానాన్ని దక్కించుకుంది. 60 పతకాలతో రాజస్థాన్ 3వ స్థానాన్ని పొందింది. కాగా ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పాట్నా, ఢిల్లీ నగరాల్లో జరిగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,330 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి 1,200 పాయింట్ల లాభంతో 82,530 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 25,061 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 85.52గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $63 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ ధర $3,177 వద్ద కొనసాగుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగినా ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపైనే ఉంటాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం అసమానమైన శౌర్య ప్రతాపాలు చూపించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కొనియాడారు. తెలంగాణలో సరస్వతీ నదీ పుష్కరాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.